brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి 5 చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మృతులు హైదరాబాద్లోని చింతల బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి 15 మంది వచ్చారు హైదరాబాద్ నుంచి. అందులో 5 చనిపోయారు. ఆ మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతదేహాల్ని అంబులెన్స్ లో భయంసాకి తరలించారు. బాసర నుంచి రిపోర్టర్ నరేష్ ఉన్నారు ఫోన్ లైన్లో సమాచారం అందించడానికి. నరేష్, అసలు ఎలా జరిగింది ఇది? 5 ఎలా చనిపోయారు? బాసర గోదావరికి పుణ్యస్నానాల కోసము హైదరాబాద్ నుంచి 18 మందితో కూడిన ఒక కుటుంబం వచ్చింది. దిల్సుఖ్ నగర్, కాచిగూడ, నాంపల్లికి సంబంధించిన కుటుంబము బాసర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు బాసర పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరిలోకి వచ్చారు. అయితే గోదావరి నది స్నానం చేసేందుకు గోదావరి ఘాట్ వద్ద నది స్నానం చేస్తే ఈ ప్రమాదం సంభవించి ఉండకపోయేది. కానీ బోట్లో బయలుదేరి గోదావరి నది మధ్యలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకొని, ఆ దీవి ప్రాంతానికి చేరుకొని అక్కడ స్నానాలు చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా 5 యువకులు గల్లంతయ్యారు. బోట్ లో అక్కడికి వెళ్లారు. గతంలో కూడా ఈ బోట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిర్మల్ ఎస్పీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాలు పోతున్నా మీరు ప్రికాషన్ తీసుకోరా, అసలు బోట్లో ప్రయాణికులను కానీ ఇక్కడికి వచ్చిన భక్తులను కానీ గోదావరి మధ్యలోకి తీసుకువెళ్లొద్దు హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు ఏవి పట్టించుకోలేదు. జాకెట్ కిట్లు ఏవైతే సేఫ్టీకి సంబంధించిన మెజర్స్, భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాకెట్స్ ఏవి కూడా, లైఫ్ జాకెట్స్ ఏవి కూడా ఇవ్వకపోవడం, భక్తులకు ఇవ్వకపోవడం, మధ్యలో ఉన్న నడి మధ్యలో ఉన్న దీవి ప్రాంతంలోకి, గోదావరిలో ఉన్న మధ్యలో ఉన్న దీవి ప్రాంతంలోకి తీసుకెళ్లడం. అక్కడ దాదాపుగా 100 అడుగుల లోతు ఉంటుంది. ఆ లోతు కొత్తగా వచ్చే భక్తులకు కానీ, అక్కడికి వచ్చిన భక్తులకు కానీ, ఆ పర్యాటకులకు కానీ ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. ఈ ఘటన నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి తీసుకువెళ్లిన సందర్భంలో అక్కడ స్నానాలు చేస్తున్న దాదాపుగా బోట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనుకోవచ్చా నరేష్? ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం బోట్ నిర్వాహకులు అక్కడికి తీసుకువెళ్లిన సందర్భంలో అక్కడ వదిలేసి మళ్ళీ మరో కొంతమంది భక్తులను తీసుకువెళ్లేందుకు వచ్చిన సమయంలో దాదాపుగా ఒక 2-3 నిమిషాల వ్యవధిలోనే భక్తులు ఎవరైతే ఈ విహారయాత్రకు వచ్చారో, 18 మంది కుటుంబంతో విహారయాత్రకు వచ్చారో ఈ యువకులంతా నదీ స్నానానికి వెళ్లేందుకు కొంత దూరం వెళ్లారు. ఆ దీవి నుంచి కొంత ముందుకు వెళ్లే సందర్భంలో కాలు జారి ఒక 2 జారి లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి. మరో 2 కాపాడేందుకు ప్రయత్నం చేసినట్టుగానైతే అక్కడున్న స్థానికులు, అక్కడున్న కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతులు రాకేష్, వినోద్, రుతిక్, మదన్లుగా గుర్తించారు. మరో యువకుడు కూడా, భరత్ అనే యువకుడు కూడా గల్లంతారు. అతన్ని కూడా కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తం 5 అయితే బయటకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 5 కూడా విగత జీవులుగా ఆ బైన్సా ఏరియా ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దీవి ప్రాంతంలోకి వెళ్ళకపోయి ఉంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు, పుణ్యస్నానాలు చేసేందుకు ఘాటు వద్దనే పుణ్యస్నానాలు చేసి వెనక్కి వెళ్లి ఉంటే మాత్రం ఇలాంటి ప్రమాదమైన పరిస్థితులు, ఇంత విషాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం లేదన్నది అక్కడి నుంచి, స్థానికుల నుంచి, ఆ భక్తుల నుంచి వినిపిస్తున్న సమాధానాలు. రైట్ నరేష్, అది హైదరాబాద్ నుంచి 18 మంది వెళ్లారు. అందులో బాసర గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తూ 5 మరణించారు. అయితే బోట్ నిర్వాహకుల అత్యుత్సాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు భక్తులు. లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా, సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా భక్తుల్ని గోదావరి మధ్యలోకి తీసుకెళ్లారు బోట్ నిర్వాహకులు. గోదావరిలో లోతు తెలియక స్నానాలు చేస్తూ గల్లంతయ్యారు. 5 చనిపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమయ్యారు గజ ఈతగాలు. కానీ అప్పటికే నీటిలో మునిగి చనిపోయారు 5. గోదావరిలోకి ప్రమాదాన్ని తగ్గించేందుకు గతంలోనే బోట్ నిర్వాహకుల్ని హెచ్చరించారు నిర్మల్ ఎస్పీ. భక్తుల్ని గోదావరి మధ్యలోకి తీసుకెళ్లొద్దని కూడా హెచ్చరించారు. కానీ ఇప్పుడు హెచ్చరికలు పట్టించుకోని కారణంగా 5 బలయ్యారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని చింతల బజార్లో నివాసం ఉంటున్న రాజస్థాన్కి చెందిన 3 కుటుంబాలు బాసర అమ్మవారి దర్శనానికి వచ్చాయి. ఈ కుటుంబాలకు చెందిన యువకులే గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.